ఈ సెక్స్ డిటర్మినేషన్ కంప్లీట్లీ అంటే అమ్మాయి పుట్టబోతుందా అబ్బాయి పుట్టబోతుందా అనేది డిటర్మినేషన్ కంప్లీట్గా ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మగవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్పర్మ్ సెల్. అంటే XY ఆ స్పర్మ్ సెల్లోనే ఉంటాయి కాబట్టి 23rd క్రోమోజోము సెక్స్ క్రోమోజోమ్. సెక్స్ డిటర్మైన్ చేసే 23rd క్రోమోజోమ్ స్పర్మ్లో ఉండేటువంటి XY. ఈ స్పర్మ్లోని X వచ్చి ఓంలోని Xతో కలిస్తే అమ్మాయి పుడుతుంది. స్పర్మ్లోని Y వచ్చి ఓంలోని Xతో కలిస్తే అబ్బాయి పుట్టడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మేల్ ఓన్లీ. మగవాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే చదువుకున్న వాళ్ళకి ఈ విషయము తెలుసు. అయితే నేను ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే చాలామంది విషయాల్లో నేను చదువుకున్న వాళ్ళు కూడా అమ్మాయిలు పుట్టినందుకు మరి లేడీస్ని బ్లేమ్ చేసి ఎంతోమంది డైవోర్స్ తీసుకున్నటువంటి ఫ్యామిలీస్ కూడా నాకు తెలుసు. I have seen several families who have taken divorce just because of this particular reason. కాబట్టి మనము ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరికైతే ఈ సైంటిఫిక్ ప్రాసెస్ తెలిసి ఉంటుందో మనము మన వరకే కాకుండా మనకు తెలిసిన వాళ్ళకి మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మైసెల్ఫ్ యాజ్ ఎ టీచర్ ఎడ్యుకేటర్ అండ్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో తప్పకుండా వీళ్ళ మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుందండి. మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి ఇటువంటి విషయాలు తెలియచేయడం. ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రాన్ని కూడా ఈ అవేర్నెస్ ఉంటుందని దెర్ ఇస్ నో గ్యారంటీ. అలా మనం డెఫినెట్గా అనుకోవడానికి కూడా వీలు లేదు. వాళ్ళు కూడా ఎంతో మరి ఎన్నోసార్లు ఎడ్యుకేటెడ్ అయినప్పుడు కూడా ఈ విషయాల్లో మరి అవగాహన సరిగ్గా లేకుండా ఉంటున్నారు. కాబట్టి మనము అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఇటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవడం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక్కళ్ళకి చెప్పినా కానీ ఉపయోగకరంగానే ఉంటుంది కదండి. అట్లీస్ట్ మీ నైబర్హుడ్లో ఉన్న వాళ్ళకి, మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరి ద్వారానన్నా తెలిస్తే కూడా మీరు యు బెటర్ టాక్ టు దెమ్ పర్సనల్లీ. తెలిసి ఈ సైంటిఫిక్ ప్రాసెస్ వాళ్ళకి చెప్పండి. ఎలా సెక్స్ డిటర్మినేషన్ ఎలా అవుతుంది, ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని కనుక తెలిస్తే ఎన్నో రకాల సమస్యలను మనం సాల్వ్ చేయొచ్చు. ఆ సంతోషము, ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది.